course objectives. So what you are going to have the topics and what you are going to gain the knowledge. అంటే మీరు ఏం నేర్చుకోబోతున్నారు, అసలు ఈ టాలీ ప్రైమ్ కోర్స్ వల్ల మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఆ ఏ టైప్ ఆఫ్ రోల్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బీకామ్ ఉన్నారు, కొంతమంది సిఎంఎస్ ఉన్నారు, కొంతమంది సిఎస్ ఉన్నారు. సిఎస్కి సిఎంఎస్కి టూ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఏంటి? సో దే కెన్ గో విత్ ద అకౌంటెంట్ లైక్ ద ఫుల్ టైమ్ జాబ్ ఎంప్లాయ్, or they can start their firm as a freelancer. Likewise, for the BCom also, like who was the only BCom graduates, they can also start their own practice firm, or they can join as a full-time employee. So the Tally is providing the options in the two ways. Once we can, the first one, we can become a full-time employee, or we can go with the freelancing career. Second two ways. ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అంటే ఇంకా 9 to 5 జాబ్, అంతేనా? పొద్దున్న వెళ్తాం, సాయంత్రం ఒక 9 hours కంపెనీలో కూర్చొని వాడు చెప్పే టార్చర్ అంతా బరాయించి బయటకు వస్తాం. అదే కదా ఫుల్ టైం జాబ్ అంటే. కానీ ఫ్రీలాన్సింగ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం, లేకపోతే లేదు. సో వీ హ్యావ్ ద బోత్ కెరియర్స్. మీకు ఏ కెరియర్ కావాలంటే మీరు ఆ కెరియర్ చూస్ చేసుకోవచ్చు టాలీ ప్రైమ్ కోర్స్ ద్వారా. హౌ సార్? సో వన్స్ యూ కంప్లీటెడ్ దిస్ కోర్స్, సో యూ విల్ బి బికమ్ యాజ్ accountant. First job, it's a fresher level. Freshers ఎవరైనా ఫస్ట్ తీసుకునేది అకౌంటెంట్ లెవెలే తీసుకుంటారు వాళ్ళు. అకౌంటెంట్ లెవెల్ మీన్స్ నథింగ్ బట్ వీఆర్ మెయింటైనింగ్ ద బుక్ కీపింగ్. కంప్లీట్లీ వీఆర్ గోయింగ్ విత్ ద బుక్ కీపింగ్, లైక్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్, బిల్స్ ఎంట్రీ, రికన్సిలేషన్స్, వీఆర్ డూయింగ్ దట్ వన్. అండ్ వన్స్ వీ గెయిన్ సమ్ నాలెడ్జ్, or if you have already an experience, or if you are from CA background or CMA background or CPA background, so then you're not coming with the accountant position. So they'll give the different position like GST executive. GST executive. That means, what is meant by the GST executive? So we are working only on GST filing, GST reconciliation, GST audit and GST clearance, notice clearance. అంటే కంప్లీట్ జిఎస్టీకి సంబంధించిన వాటి మీద మీరు ఆపరేట్ చేస్తారు జిఎస్టీ ఎగ్జిక్యూటివ్ అంటే. అండ్ మార్కెట్లో ఉన్న టైటిల్స్ కూడా ఇవి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, జాబ్ టైటిల్స్లో వాళ్ళు ఫినాన్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు, కొన్నిసార్లు అకౌంటెంట్ అంటారు, కొన్నిసార్లు జిఎస్టీ ఎగ్జిక్యూటివ్ అంటారు. సో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వన్స్ వీ కెన్ గో విత్ ద GST level. So there is no bookkeeping, nothing. So completely we are working on GST. And coming with the third one, otherwise we can go with the finance executive. So what is meant by the finance executive? Managing the accounts. Managing the accounts. That means the upper position of accountant. So accountant is a bill entry process, but coming with the finance executive, he'll find the company profit and loss. సో కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా పెంచాలి, తగ్గించాలా, ఏంటి అనేది. సో వీఆర్ డీపర్ ఇన్ టు ద కంపెనీ అకౌంట్స్. సో కంపెనీ అకౌంట్స్లోకి డీప్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మన డే టు డే ఎంట్రీతో మనకు సంబంధం లేదు, అమౌంట్ పేమెంట్ వచ్చిందా రాలేదా అనేది మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటి? ఫిగర్స్. అంటే సో మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, కంపెనీ అకౌంట్ ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా, ద కంపెనీ ఈస్ గెటింగ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్, కంపెనీ హ్యావింగ్ విచ్ like a cash balance is available or not, bank balance is available or not, how to increase the capital, how to decrease the capital, all this will be maintained by the finance executive. Understand? So next we have it like billing executive. So what is meant by the billing executive? Complete accounts receivables, AR process. AR అంటే అకౌంట్స్ రిసీవబుల్ రిలేటెడ్ టు కస్టమర్స్కి ఏం చేస్తాం మనం? ఇన్వాయిస్ రేస్ చేస్తాం కదా, ఆ ఇన్వాయిస్ రేస్ చేసి కస్టమర్ నుంచి పేమెంట్ కలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేసే వాళ్ళని బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి చెప్తాం.
Completely only sales and payments. We can also have the billing executive knowledge. Next, we can go with the store accountant. Store accountant అంటే బ్రాంచ్ వైజ్ అకౌంట్స్. స్టోర్స్ ఉంటాయి. స్టోర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ సి. సో బిగ్ సి ఈజ్ హ్యావింగ్ ద మల్టిపుల్ స్టోర్స్, రైట్? బిగ్ సి ఈజ్ ఎ కంపెనీ, but they have the multiple branches. So how to maintain these multiple branches accounts? If you have, for example, you are in Vijayawada store you are in. So you are maintaining the Vijayawada accounts, and thus information has to be transferred to Hyderabad, right? How you are sharing, how you are managing, and how you are connecting with that. All this information will be comes with the store accountant. Okay, understand? So next we can go with the inventory manager. So where we can get the inventory level knowledge. So we are maintaining the inward, outward, and closing stock, and damage stock. So production, in productions, raw materials, all this maintenance. So that means we can also get our career into the inventory side. And next we can go with the freelance accountant. Simple, if you have the 3 to 5 clients, friendly clients, you can take their accounts and you can maintain. అంటే మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ అకౌంట్స్ మీరే మెయింటైన్ చేయొచ్చు. మంత్లీ ఒక 5,000 తీసుకున్నా, 5 షాప్స్ పెట్టుకున్నా, 25,000 బయట కష్టపడేదాన్ని అక్కడే వచ్చేస్తుంది కదా మీకు. వీ కెన్ ఆల్సో గెట్ ద ఫ్రీలాన్సింగ్ నాలెడ్జ్. అండ్ ఫైనల్లీ యూ కెన్ ఆల్సో బికమ్ యాజ్ ట్యాక్స్ కన్సల్టెంట్ అసిస్టెంట్. ట్యాక్స్ కన్సల్టెంట్ అసిస్టెంట్ ఎందుకంటే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్. If you want to file the GST, or if you want to file the TDS, or if you want to file the income tax, so you are not authorized person, so you will be assist to the CAs, CMS, CPS, you are assistant to them. So that means all the information will be prepared by yourself, and CA, all these people will do only this click submit button. Understand? So by completing of Tally Prime course, we will get the knowledge on these modules. అంటే మీకు మొత్తం కోర్స్ అయిపోగానే ఈ డిఫరెంట్ వేరియంట్స్ మీద మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే మీరు ఊహించుకోండి, సో ఒక్కసారి మీరు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకోగలరు. మీకు దీంట్లో ఏది నచ్చినా ఆ కెరియర్ చూస్ చేసుకోవచ్చు. సో వీ కెన్ స్టార్ట్ అవర్ ఫ్రీలాన్సింగ్, ఆర్ వీ కెన్ గో విత్ ద అకౌంటెంట్, జిఎస్టీ ఎగ్జిక్యూటివ్, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్, స్టోర్ 5 ఎగ్జిక్యూటివ్, ఎనీథింగ్ వీ కెన్ యూస్ ఇట్. So the all-in-one course is the Tally Prime.